హాయ్ అందరికి. ఇప్పుడు టైం వచ్చేసి 9:23 అవుతుంది. సో ఈరోజు నేను ఏ మూవీ రికమెండేషన్ ఏమి ఇవ్వట్లేదు, అండ్ ఇది వ్లాగ్ కూడా కాదు, అండ్ ఏదైనా మూవీ రివ్యూ కూడా నేను చెప్పట్లేదు. సో జస్ట్ కొన్ని లాస్ట్ 1 ఇయర్లో నేను కొన్ని నా ఆఫీస్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నాకు ఉండిపోతుంది. నేను చేసే జాబ్ ఏదైనా పెద్ద జాబ్ కాదు, ఈ జాబ్ వల్లే తినగలుగుతున్నా, మా ఫ్యామిలీ కూడా కొద్దిగా దీంతో సర్వైవ్ అవుతుంది. కాబట్టి ఆ జాబ్ని ఇప్పుడు డిస్రెస్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే మనం చేస్తున్న పని అనేది మనం ఎప్పుడు సంతోషంగా చేస్తే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. జస్ట్ లవ్ యువర్ వర్క్, వాట్ యూ హ్యావ్ టు డూ అని మా ఫాదర్ నాకు చెప్పారు. అదే నేర్పించారు నాకు. ఏ పనైనా చెయ్యు, దాన్ని ఇష్టపడి చెయ్యు. సో అదే నీకు ముందు ఫ్యూచర్లో అనేది నీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పారు. ఆఫీస్లో లాస్ట్ డేట్ ఈరోజే. ఇక్కడ నుంచి వేరే సైడ్ నేను మూవ్ అవుతున్నా. సో ఏంటంటే నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. నాకు ఈ మూమెంట్స్ అనేవి చాలా గుడ్ మూమెంట్స్, మంచి మూమెంట్స్ ఉన్నాయి నాకు. సో అవి కొన్ని షేర్ చేసుకుంటాను మీతో కూడా. మా వాళ్ళు మా టీం వాళ్ళు సెలబ్రేట్ చేశారు. నేను వద్దనే చెప్పా, కానీ మా వాళ్ళే ఇక సెలబ్రేట్ చేశాను నన్ను అన్నట్లయితే ఈరోజు వెళ్ళిపోతున్నా అని చెప్పారు. నా ప్రీవియస్ కంపెనీలో కూడా నేను చేసేటప్పుడు ఎవరమంతా చేయలేదు, కానీ వీళ్ళు చేసేసరికి నేను వాళ్ళకు జస్ట్ ఫీల్ కొద్దిగా ఎమోషనల్గా వాళ్ళకేం చూపట్లే, కానీ నా లోపం బయటకు రానియాలి. సో లోపలనే నేను ఎందుకంటే నాకు ఎప్పుడు ఇలా జరగలేదు, ఫస్ట్ టైం. ఈవెన్ నా బర్త్డే కూడా అయితే సెలబ్రేట్ చేసుకుని నాకు నచ్చదు, కానీ వీళ్ళంతా చేసేసరికి కొద్దిగా ఎమోషనల్ అయినా నేను. సో ఈ వీడియో వాళ్ళు చూస్తారో లేదో నాకు తెలీదు. నాకు ఉన్న ఎక్స్పీరియన్స్కి నేను ఇందులో వెళ్ళిపోవడానికి కూడా రీజన్ ఏంటంటే ఎవ్రీ పర్సన్ హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. అది ఫ్యామిలీ ప్రాబ్లమే కావచ్చు, ఫినాన్షియల్ ప్రాబ్లమే కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దానివల్ల అతను ఉన్న స్టేజ్ నుంచి వేరే స్టేజ్కి మూవ్ అవుతాడు డెఫినెట్గా. సో నాకు కూడా అంతే. సో ఆ ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం వల్లనే నేను ఇక్కడ నుంచి వేరే సైడ్కి వెళ్తున్నా, వేరే సైడ్ మూవ్ అవుతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు మై మేనేజర్. సో హిజ్ నేమ్ ఈజ్ అశ్విన్. థ్యాంక్ యూ సార్. ఆ రోజు మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్, అండ్ నన్ను తీసుకున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్, అండ్ మా టీం మెంబర్స్కి. సో ఒక్కొక్కరి గురించి చెప్పాలి ఫస్ట్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ క్లెమెంట్. I think it's been exactly 1.5 years. I know Vikram. ఈజ్ వన్ ఆఫ్ మై కొలీగ్ ఆల్సో. నేను ఆఫీస్లో ఎక్కువ శాతం ఏదైనా షేర్ చేసుకునే చాలా తక్కువ పర్సన్లో ఈ పర్సన్ కూడా ఒక అతను. ఎక్కువ చాలా తక్కువ టైంలో మేము చాలా ఫ్రెండ్స్ అయిపోయాం, మంచి ఫ్రెండ్స్. కర్రీ మిస్ అవుతా క్లెమెంట్. ఓకే, మీకు వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. చాలా మంచిగా మాట్లాడతాడు, ఏదైనా సరే సపోర్టివ్ అంటారు. నేను ఆ పర్సన్ దగ్గర నుంచి ఎప్పుడు నేను నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది నెగిటివ్నెస్ అనేది నేను ఎప్పుడు చూడలేదు. అంత మంచి పర్సన్. అండ్ తన పాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా నాతో చాలా షేర్ చేసుకున్నారు. అంత మంచి పర్సన్. ఓకే, ఇంకా అదే చెప్తున్నాను కదా, ఈ ఆఫీస్లో నేను కమ్యూనికేట్ చాలా ఎక్కువ కమ్యూనికేట్ అయ్యే పర్సన్లో ఈజ్ ద ఫస్ట్ పర్సన్. సో నెక్స్ట్ వచ్చేసి శివ గురించి చెప్పాలి. కాముంటాడు ఈ పర్సన్. ఏమన్నా ఏదో ఏ టైంలో ఉండాలో ఆ టైంలోనే కాముంటాడు. దాని తర్వాత ఇక మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కానీ పాపం ఏమన్నా అంత తీసుకోడు హార్ట్కి. చాలా మంచి పర్సన్. ఓకే, మళ్ళీ పర్సన్ నేను చూస్తానో చూడనో తెలియదు, బట్ చూడవు వన్ అండ్ ఓన్లీ పీస్ అంటే హార్ట్లెస్. చాలా మంచి పర్సన్. ఏమనుకోడు. ఏదన్నా అంటే మాత్రం దేనికైనా సరే, ఇప్పుడు నేను ఎట్లైనా షిఫ్ట్కి ఎట్లైనా స్వాప్ చేసుకోవడానికి ఎట్లా ఉంటానో అట్లా మాత్రం చెప్పు. ఈవినింగ్ ఎంజాయ్ చేస్తారు కదా. అండ్ ఎస్పెషల్ ఏం చెప్పాలంటే, నా హాస్టల్లో నాకు చక్కగా ఫుడ్ లేకపోతే ఒక టైంలో నేను శివ రూమ్కి పోయి తినేవాడిని. సో నాకు జీవితంలో ఎవరినైనా మిస్ అవుతానేమో, కానీ శివని మాత్రం మర్చిపోను. ఎందుకంటే ఫుడ్ శివ రైస్ ఉందా లేదంటే పర్లేదు పెట్టేస్తా, మనం చూసుకుని అని చెప్పేసి
కర్రీ తెప్పిస్తుండే, రైస్ తెప్పిస్తుండే. సో శివ కూడా అంతే. నేను ఎక్కువ వీళ్ళిద్దరితోనే ఎక్కువ మాట్లాడితే ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నా వీళ్ళిద్దరితోనే షేర్ చేసుకుంటా. సో ఎస్పెషల్లీ శివ గురించి చెప్పాలంటే నాకు హాస్టల్లో సరిగా ఫుడ్ లేని టైంలో కూడా నాకు ఫుడ్ పెట్టాడు. హిజ్ లైక్ మై ఫ్యామిలీ అనుకుంటాను నేను ఎప్పుడన్నా కానీ, లైక్ మై ఎల్డర్ బ్రదర్ అని అనుకుంటాను. సో అటువంటి పర్సన్. మేరీ గురించి చెప్తే మేరీ గురించి చెప్పాలి. సో నాకు స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చాక నాకు ఎవరిని చూసి భయం వేయలేదు, కానీ ఫస్ట్ పర్సన్ని చూసి భయం వేసిందంటే అది మేరీనే. ఎందుకు భయం? చెప్తా ఎందుకు భయం అనేది చెప్పేసి. ఆమె మాటలు ఎలా ఉంటాయి, ముక్కుసూటిగా ఉంటాయి మాటలు, బస్ అంతే, ఆ విధంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ మేరీ, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మా రిపోర్టింగ్ మేనేజర్ తోటి కూడా నేను అంత భయపడలే, కానీ ఈ పర్సన్ తోటి నేను చాలా భయపడ్డా. ఎందుకంటే అటువంటి పర్సన్, లైక్ ఆ పర్సన్ మనల్ని తిట్టదు, తిట్టేది కాదు, కొట్టేది కాదు, బట్ ఎందుకు భయపడుతున్నావు అని ఒకవేళ మీరు అడిగితే మాత్రం వర్డ్స్ ఎలా ఉంటాయంటే లైక్ ముక్కుసూటిగా మాట్లాడుతుంది ఆ మనిషి. ఓకేనా, లైక్ పోయి లైక్ ఏంటన్నా ఈ మనిషి ఇలా మాట్లాడుతుంది అని అనిపిస్తుంది. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఆమె చెప్పేది ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె కరెక్ట్ అనిపించవచ్చు, బట్ ఎదుటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఏంటి ఇలా మాట్లాడుతుంది అనిపిస్తుంది. కానీ ఆమె లోపల ఒకటి అనుకొని బయట ఒకటి మాట్లాడే పర్సన్ కాదు, చాలా మంచి పర్సన్, ఏదైనా కానీ ఓపెన్గా మాట్లాడుతుంది. సో థ్యాంక్ యూ మేరీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకొక పర్సన్ పేరు చెప్పాలంటే నందిని. అండ్ నందిని మా అక్క, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అక్క. మేబీ నేను ఈ ఆఫీస్లో గొడవ పడ్డ మా ఆర్గ్యూ పెట్టుకున్న దాంట్లో అంటే నువ్వు కూడా ఒక దానివి, అది వాటర్ మీదకి వెళ్ళింది. సో కానీ అది నువ్వు పట్టించుకోవు, మళ్ళీ నువ్వు మాట్లాడేస్తావు. సో థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ యూ ఆల్సో, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. సో నేను ఒక అక్కలాగా భావిస్తాను ఆమెని, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు మా డిస్టిక్లోనే అంటే మేముండే సిటీలోనే పుట్టాడంట. సో అందుకోసమే నిన్ను కూడా నేను ఒక తమ్ముళ్ళలాగా చూస్తాను అని చెప్పినప్పుడు నాకు చాలా మంచి అనిపించింది. సో అందుకోసమే మా అక్క 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 అంటా నేను ఎప్పుడు. సో ఆ పర్సన్ చాలా ఓపెన్ హార్ట్ పర్సన్ అన్నట్టు, ఏదైనా సరే దాచుకోదు, చెప్పేస్తుంది డైరెక్ట్. అండ్ ఏంటంటే మళ్ళీ ఏదైనా గొడవ పడ్డా కానీ జస్ట్ అంటే కొందరు ఎలా ఉంటారంటే లైక్ గొడవ పడ్డారనుకో మళ్ళీ మాట్లాడడానికి కొద్దిగా వెనక ముందు ఆలోచిస్తారు. కానీ నేను ఈ ఈ అక్కని చూసి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈమె ఈ అక్క వచ్చేసి గొడవ అయిందా, ఏదన్నా ఆర్గ్యుమెంట్ అయిందా, లైక్ నాకు కావచ్చు, ఆమె కొంచెం వేరే వాళ్ళతో ఎవరితో నన్ను కావచ్చు, ఆర్గ్యుమెంట్ అయిందనుకో ఒక 5-10 మినిట్స్లో బస్ మర్చిపోయి మళ్ళీ మాట్లాడేస్తుంది. సో అది ఆ క్వాలిటీ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది, రియర్ క్వాలిటీ అది చాలా తక్కువ మందిలో ఉంటుంది. బట్ కీప్ ఇట్ అక్క, ఎందుకంటే అటువంటి మనం ఉంచుకుంటేనే అట్లనే మైండ్లో అవే తిరుగుకుంటున్నాం అనుకో, అవి మనం అక్కడనే స్టక్ అయిపోతాం. సో థ్యాంక్ యూ అక్క, నేను ఇది నీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. ఇంకో పర్సన్ గురించి చెప్పాలంటే శ్రీలక్ష్మి గురించి చెప్పాలి. ఆల్ ది బెస్ట్ విక్రమ్. కమింగ్ టు శ్రీలక్ష్మి, నేను లాస్ట్ ఇప్పుడు ఆమె బర్త్డే సెలబ్రేట్ చేయకముందు కూడా లైక్ ఆమె ఒక సీనియర్ మోస్ట్ పర్సన్ ఈ ఆఫీస్లో. శ్రీలక్ష్మితో కూడా ఒకరోజు ఆర్గ్యూ జరిగింది, నేమ్ మీదకించి నన్ను శ్రీలక్ష్మి నువ్వు ఎట్లా పిలుస్తావు దాని మీదకించి కూడా ఆర్గ్యూ జరిగింది. సో దాని తర్వాత కూడా ఆమె అంతగా ఏం పట్టించుకోలేదు, ఏం చేయలేదు, జస్ట్ మన ఎంప్లాయ్ అని చెప్పేసి దాన్ని కూడా ఓకే వదిలేసింది. ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ శ్రీలక్ష్మి. చెప్పాలంటే ఫైనల్గా శ్యామ్ గురించి చెప్పాలి. ఈ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. శ్యామ్ది బటర్ పన్నీర్ మసాలా రోటీ, పునుగులు, సాయంత్రం అయితే పునుగులు. ఏం శివ సాయంత్రం ఏమైనా ఉన్నదా లేదా అది మిస్ అవుతా. మన మూవీలో అరే ఏమో బోర్ వస్తుందిరా, చాలా సీరియస్గా పోతుంది, రావాలా ఏదైనా కామెడీ జనరేట్ కావాలని అంటే చూసినావా, లైక్ మన బ్రహ్మానందం వాళ్ళు వీళ్ళు ఉంటారు చూసినావా. సో ఈయన కూడా అటువంటి చాలా జాయల్ పర్సన్ అన్నట్టు, చాలా ఏదైనా సరే ఫన్నీ వేలో మంచిగా మాట్లాడే పర్సన్ ఏదైనా సరే. కానీ బట్ నేను క్లెమెంట్ ఎంత ఫుడీయో ఇతను కూడా దానికంటే ఎక్కువ చాలా ఫుడీ. ఏదన్నా సరే సాయంత్రం వచ్చేసరికి
శివతోటి శివ పునుగులు ఏం శివ తెప్పిస్తున్నావు పునుగులు దోశ అనుకుంటా ఉంటాడు. ఇంకా ఏమన్నా అంటే బటర్ పన్నీర్ మసాలా రోటీ, ఇంకా ఏదైనా సరే ఇట్లాంటి పార్టీలు అది ఇది అంటే మాత్రం ముందుండి నడిపించేస్తాడు అటువంటి పర్సన్. సో నేను కొన్ని జోక్స్ కూడా వేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అండ్ ఇతను కూడా చాలా చాలా మంచి పర్సన్. సో థ్యాంక్ యూ శ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో వీళ్ళకి ఎందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తానంటే, సో దీస్ ఆల్ ఆర్ గాయ్స్ మై సీనియర్స్. సో వర్క్లో కానీ ఇంకా వేరే దాంట్లో కానీ నాకు వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినందుకైతే థ్యాంక్ యూ. ఇంకా మీతో మెమరీస్ అంటే నాకు మీ అందరి బర్త్డే సెలబ్రేట్ చేసిన, సో చాలా మేరీ బర్త్డే కావచ్చు, నందిని బర్త్డే కావచ్చు, క్లెమెంట్ బర్త్డే కావచ్చు, శ్యామ్ది కావచ్చు, శ్రీలక్ష్మిది కావచ్చు, శివది అంతగా పెద్దగా సెలబ్రేట్ చేయలేం. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా సెలబ్రేట్ చేశాం బర్త్డే. అది ఆ సెలబ్రేషన్ అనేది నేను మర్చిపోలేను. ఎందుకు అంటున్నానంటే నా ప్రీవియస్ కంపెనీలో లైక్ ఇదంతా అంటే ఇంత పెద్ద యాక్టివిటీ అనేది అక్కడ ఉండేది కాదు. అక్కడేంటి వచ్చామా పని చేసామా వెళ్ళిపోయామా అంతే ఉంటుంది. కానీ ఇంత ఫ్రీడమ్ అనేది నాకు ఈ ఆఫీస్లో దొరికినంత నాకు దొరికిన ఆ రెస్పెక్ట్ అనేది కూడా అక్కడ ఉన్నంత ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న రెస్పెక్ట్ అంతా అక్కడ అంత అక్కడ ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే, సో థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఐ విల్ మిస్ యూ గైస్. ఓకే, సో ఇది నేను చెప్పాలనుకున్నా, షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో అంటే సారీ, నాకు షేర్ చేసుకోవాలనిపించింది. సో ఇన్ కేస్ నేను మీకు చెప్పా అంటే లైక్ ఇప్పుడు కేక్ కటింగ్ టైంలో కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తాను. ఇన్ కేస్ పర్సనల్లీ ప్రొఫెషనల్లీ మిమ్మల్ని నేను ఏమైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఓకే, జస్ట్ ఫర్గివ్ మీ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. బీ హ్యాపీ. గొడవలు వస్తే గొడవలు పడండి, బట్ మళ్ళీ కలిసిపోండి. ఓకే, సో ఇది ఉంటా మరిగా. బాయ్.